49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చిన్ను పాపు, ఈ అమ్మాయి గురించి ఇప్పుడు చర్చ ఎందుకంటే తను తన ఫ్లాట్లో బెడ్రూమ్లో బెడ్షీట్ని ఫ్యాన్ కట్టి వేలాడింది. ఎందుకు, అసలు ఏం జరిగింది, పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ అమ్మాయి అసలు పేరు రేష్మ. చిన్ను పాపు అనే పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఒక ఐడి క్రియేట్ చేసింది, అలాగే యూట్యూబ్లోనూ కొన్ని వీడియోలు పెట్టేది. అయితే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్కి కొన్ని ఒక మంచి టేస్ట్ ఉంటుంది కొంతమందికి చెప్పాలి అంటే. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే తెలంగాణకో లాంగ్వేజ్ ఉంది, ఆంధ్రాకో లాంగ్వేజ్ ఉంది, మొత్తం మాట్లాడేది తెలుగే, కాకపోతే యాసలు డిఫరెంట్. సిక్కోలుకో యాస ఉంది, తెలంగాణలోనే డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి. హైదరాబాదీ స్లాంగ్ ఇంకోలా ఉంటుంది, అలాగే వైజాగ్ వాళ్ళు ఒకలా మాట్లాడతారు, గుంటూరు వాళ్ళు ఒకలా మాట్లాడతారు, రాయలసీమ ప్రాంతంలో కడప వాళ్ళు ఒకలా మాట్లాడతారు. ఇట్లా తెలుగు లాంగ్వేజ్నే డిఫరెంట్గా మాట్లాడతారు. అండ్ ఎక్కడెక్కడైతే ఏ భాష మాట్లాడతారో వాళ్ళకు కూడా అక్కడ కొన్ని సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి, ఉత్సవాలు చేసుకుంటారు. ఇప్పుడు ఆదిలాబాద్ సైడ్ నాగోబా జాతర, అండ్ అట్లాగే సిరిమాను పైడితల్లి, అండ్ అలాగే గంగమ్మ జాతర, గంగానమ్మ జాతర, డిఫరెంట్ జాతరలు, సమ్మక్క సారక్క జాతర. ఇట్లా వాళ్ళ గ్రామ దేవతలు డిఫరెంట్గా ఉంటారు, వాళ్ళ సంస్కృతులు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళు పాటించే పద్ధతులు, వేషధారణ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి ప్రాంతాన్ని బట్టి. కానీ అంతా కూడా ఒకటే రెండు తెలుగు రాష్ట్రాల కిందకే వస్తాయి. ఇలా కేరళలో కూడా డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్కి సంబంధించి డిఫరెంట్ సంస్కృతులు ఉన్నాయి, అండ్ డిఫరెంట్ మాండలికాలు ఉన్నాయి. అందులో కాసర్గోడ్ అనే ప్రాంతానికి ఒక సపరేట్ మాండలికం ఉంది, అక్కడ సంస్కృతి సంప్రదాయాలు వేరు. ఈ చిన్ను పాపు అనే అమ్మాయి ఏం చేసిందంటే, ఈవిడ ప్రాంతానికి చెందకపోయినా కాసర్గోడ్లో అద్దెకు ఉంటుంది, అద్దెకు ఉంటా అక్కడి అభిరుచులు, అక్కడి వంటకాలు, ఇప్పుడు అంతెందుకు చేపల కూరే మనము నెల్లూరు స్టైల్ అంటాం, ఆంధ్ర స్టైల్ అంటాం, గోదావరి స్టైల్ అంటాం, తెలంగాణ స్టైల్ అంటావా లేదా? చికెన్ కర్రీని కూడా అంత నాటుకోడి, ఆ అంకాపూర్ నాటుకోడి, ఆ నాటుకోడి, ఆంధ్ర నాటుకోడి ఇట్లా ఉంటుంది. కేరళలో కూడా అలాగే ఉంటాయి. ఈవిడ కాసర్గోడ్ ప్రాంతాన్ని బాగా ఓన్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన వీడియోలన్నీ పోస్ట్ చేసేది. అలా ఆ ప్రాంతం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి గల వాళ్ళందరూ అవి తెలుసుకుంటా క్రమంగా ఏమైందంటే ఈవిడకు ఒక పాపులారిటీ వచ్చింది, అలాగే ఒక 2 లక్షల మంది సబ్స్క్రిప్షన్ అయ్యారు, అండ్ ఈవిడ మాటలంటే కూడా వాళ్ళకి చాలా ఇష్టం. సడన్గా ఏమైందంటే, ఇప్పుడు మనం ఎదురు చూసే వాళ్ళు వీడియోలు పెట్టకపోతే మనకు ఒక బెంగ ఉంటుంది మనలో కూడా, ఏమైంది, ఎందుకు వీళ్ళు పెట్టట్లేదు అని. ఈవిడ నుంచి కూడా వీడియోలు రాలా. రీజన్ ఏంటని ఆరా తీస్తే ఆవిడకి ఒక 1 మంత్ బ్యాక్ డివోర్స్ అయ్యింది వాళ్ళ హస్బెండ్తో. అంతకుముందే కొన్నాళ్ళ నుంచి వీళ్ళు సపరేట్గా ఉంటున్నారు, కాకపోతే డివోర్స్ అనేది అధికారికంగా అయ్యింది. అండ్ వీళ్ళకి ఒక 4 ఏళ్ల బాబు ఉన్నాడు. అయితే ఈ హస్బెండ్తో ఉన్న పొరపొచ్చాల వల్ల, గొడవల వల్ల ఈవిడేమైనా మానసికంగా మనస్తాపం చెంది ఇలాంటి పని ఏమైనా చేసిందా, లేకపోతే ఇంకేమన్నా అయ్యిందా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వార్తలు రాస్తున్నారు. బట్ అన్ని వార్తలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే. ఎక్కడన్నా ఏదన్నా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగితే ఇందుకే జరిగింది అందుకే జరిగిందని మనం మాట్లాడకూడదు. వీళ్ళకి ఏమవుతుందంటే పోస్ట్మార్టంకి పంపిస్తారు, పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తుంది. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా లేదా ఆవిడకు సొంతంగా తీసుకున్న నిర్ణయమా అనేది బయటపడుద్ది. నెక్స్ట్, ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేసినా ఆవిడ సొంతంగా తీసుకున్న నిర్ణయమైనా కారకులు ఎవరు, అసలు ఏం జరిగింది అనేది పోలీసులు దర్యాప్తు చేసి ఏసీపీ డీసీపీ వాళ్ళు ఏదైనా ప్రెస్ మీట్ పెడితే అప్పుడు మనం తెలుసుకుంటాం, ఓహో ఇది జరిగిందా అని. ఈలోపు ఎవరికి నచ్చినట్టు వాళ్ళ సొంత కథలు, వాటికి ఉపకథలు జొప్పించుకుంటూ ఏవేవో కథలు అల్లుకుంటూ పోతే వీళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఎందుకంటే ఈవిడకి ఒక 4 ఏళ్ల బాబు ఉన్నాడు, వాడికి ఇంకా ఊహ తెలియదు. అండ్ ఈవిడకి సంబంధించిన పేరెంట్స్ ఉంటారు, అక్కలు తమ్ముళ్ళు అన్నయ్యలు ఉంటారు, శ్రేయోభిలాషులు ఉంటారు. వాట్ ఎవర్ హ్యాపెండ్, ఒక మనిషి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే ఆ పెయిన్ వాళ్ళ నుంచి వాళ్ళకి డైవర్ట్ అవుతుంది. అరే మా దగ్గర ఉన్న ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో, మేమైనా చూసుకునే వాళ్ళం ఏమన్నా థాట్ వస్తుంది. వీళ్ళందరూ ఇలా ఆలోచించే టైంలో ఇందుకే జరిగింది అందుకే జరిగింది, వాళ్ళ వల్లే జరిగింది వీళ్ళ వల్లే జరిగిందని మనం కొత్త విశ్లేషణలు ఇవ్వకూడదు. బట్ ఏం జరిగింది అనేది పోలీసులు అయితే తెలుపుతారు. బట్ ఈవెన్ దో ఒక మంచి టేస్ట్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అని మనం మిస్ అయ్యాము. ఆ ఒక్క విషయంలో అయితే కొంచెం బాధపడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.